రీసెంట్గా ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు అండ్ ఈ వ్యక్తికి ఏంటంటే పెళ్ళి కొన్ని సంవత్సరాలు అవుతుంది అండ్ ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అంత బాగున్నారు. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఒకరోజు సినిమా చూద్దామని చెప్పి సినిమాకి వెళ్ళాడు. అండ్ ఇలా సినిమా చూసి ఇంటికి వచ్చేలోపు ఇలా వైఫ్ ఎవరైతే ఉందో ఆవిడ చనిపోయారు. మరి ఆవిడ ఎందుకు చనిపోయారని చెప్పి ఇంట్లో వాళ్ళని అడిగితే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని చెప్పి చెప్పారు. ఇంకైతే ఏం చేస్తాడు, ఇలా హార్ట్ అటాక్ రావడం వల్ల చనిపోయిందని చెప్పి ఊరు మొత్తం చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఎవరైనా చనిపోయారంటే అంత్యక్రియలు అవి చేస్తారు కదా, అలాగే లేడీ కూడా చాలా బేగా అంత్యక్రియలు చేస్తారు. అండ్ ఇలా అంత్యక్రియలు అయిపోయిన కొన్ని రోజులు పోలీసులు వచ్చి వీళ్ళ అమ్మని, వీళ్ళ హస్బెండ్ ని, వీళ్ళ తాతగారిని, వీళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఇదేంటంటే ఆ లేడీని చంపింది ఎవరో కాదు, వీళ్ళ ముగ్గురే. My age is 24. I'm dealing with a separation. ఈసారి డైవర్స్ సెటిల్మెంట్ చేసేస్తాము అని చెప్పేసి ఒకసారి మేలో లాస్ట్ ఇయర్ వెళ్ళాను. పుట్టింది కూడా మా మమ్మీ. ఇక్కడ కూడా వాళ్ళ మాట నమ్మి చివరిసారిగా అక్కడికి వెళ్తున్నాం. హైదరాబాద్ పోలీస్, బాలానగర్ పోలీస్. మేము ఐడిపేర్ లో ఉంటాం, బాలానగర్ పోలీస్. అసలు ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, అసలు కన్న తల్లి కన్న కూతురిని చంపడం ఏంటి, దానికి హస్బెండ్ హెల్ప్ చేయడం ఏంటి, వాళ్ళ తాతగారు హెల్ప్ చేయడం ఏంటి, అసలు ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగింది, ఆ వైఫ్ చేసిన పని ఏంటి, ఇవన్నీ కూడా వీడియోలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ దారుణమైన ఘటన జరిగింది అక్కడ కాదు, మన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం టెక్లీలో జరిగింది. అది కూడా రీసెంట్ గానే జరిగింది. అసలు ఇక్కడ జరిగిన మ్యాటర్ ఏంటంటే చంపబడిన లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు హరిణి. వీడికి 2020లోనే ఎప్పుడో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి వీళ్ళకి ఒక బాబు కూడా పుట్టాడు. ఈవిడ ఏం చేస్తుందంటే ఇలాగా చాలా మంది ఏం చేస్తుంటారు, అయితే జాబ్ చేయడానికి లేదా పై చదువులు చదువుకోవడానికి అని చెప్పి వేరే ఊర్లు వెళ్తుంటారు కదా, అదే హైదరాబాద్, బెంగళూరు ఇలా చాలా ఊర్లు వెళ్తుంటారు కదా. అలాగే హరిణి అనే అమ్మాయి ఏం చేస్తుందంటే గ్రూప్స్ కి ప్రిపేర్ అవుదామని చెప్పి హైదరాబాద్ వెళ్ళింది. అండ్ హైదరాబాద్ లో హాస్టల్లోనే అక్కడ ఉంటుంది, హాస్టల్లోనే రూమ్ లో ఉంటుంది. రోజు క్లాసులకి వెళ్ళి చదువుకుంటుంది బానే. సో ఇదంతా జరుగుతుంది బానే ఉంది కదా. ఇలా క్లాసులకు వెళ్తూనే అక్కడ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఈ అమ్మాయి పరిచయం అయిన తర్వాత ఏం చేస్తుందంటే అతనితో అలా మూవ్ అవుతూ అతనితో లవ్ లో పడింది. ఇలా ఊర్లో ఫ్యామిలీని వదిలేసి వేరే ఊరు వెళ్ళింది చదువుకోవడానికి. అండ్ అక్కడ చదువుకుంటూనే వేరే అబ్బాయితో లవ్ లో పడింది. లవ్ లో పడిన తర్వాత ఇప్పుడు ఇలా ప్రేమ కొన్ని రోజులు సాగిన తర్వాత ఎవరైనా ఏమనుకుంటారు, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు కదా. అలాగే హరిని అలాగే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ వీళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతనికి విడాకులు ఇవ్వాలి కదా. అలాగని చెప్పి ఈ హరిని ఏం చేస్తుందంటే అక్కడ హైదరాబాద్ లోనే ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీసులు కోరారు అనమాట. ఇలా డైవోర్స్ తీసుకొని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి పోలీస్ స్టేషన్ లో మాట్లాడారు. అయితే అప్పుడు చిన్న చిన్న గొడవలు అయినాయి ఇంట్లో వాళ్ళకి వీళ్ళకి. అయితే కొన్ని రోజుల తర్వాత ఇలా జరిగింది కదా. ఇలా జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ హరిని వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళంలో ఆవిడ కాల్ చేసింది. ఎవరికి, హరినికి ఫోన్ చేసి నువ్వు ఇంటికి రా అమ్మ, విడాకులు అవి అంటున్నా కదా, దాని గురించి మాట్లాడదామని చెప్పి పిలిచారు. ఇలా పిలిచిన తర్వాత ఈ హరిని అనే అమ్మాయి ఎవరైతే ఉందో హరిని అనే అమ్మాయి హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వచ్చింది. శ్రీకాకుళం వచ్చిన తర్వాత ఈ హరిని వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతన్ని సినిమాకి పంపించారు అనమాట. సినిమాకి పంపించిన తర్వాత ఈ హరిని వాళ్ళ అమ్మ ఇంట్లోనే కదా ఉంటారు. అయితే ఈ హరిని ఏం చేసింది, ఇప్పుడు రాత్రి అయితే పడుకుంటారు కదా, అలాగే హరిని అనే అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో పడుకుంది, వాళ్ళ అమ్మగారి ఇంట్లో. ఇలా పడుకున్న తర్వాత ఏం చేశారంటే ఈ హరిని వాళ్ళ అమ్మ వాళ్ళ తాత ఇద్దరు కలిసి హరిని చాలా దారుణంగా చంపేశారు. చంపేసిన తర్వాత వీళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను మూవీ నుంచి ఇంటికి వచ్చారు. అంటే దేనికి చంపేశారంటే ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందానంటే ఊర్లో పరుగు పోద్ది కదా, ఈ అమ్మాయి ఇలా చేస్తే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ పరుగు పోతుంది అని చెప్పి అమ్మాయిని ప్లాన్ చేసి పడుకున్నప్పుడు చాలా దారుణంగా చంపేశారు. ఇలా చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అందరికి ఊర్లో వాళ్ళందరికీ ఏం చెప్పారంటే హార్ట్ అటాక్ వచ్చింది మా పెళ్లికి, అండ్ మా ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని చెప్పి ఊరు మొత్తం వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా స్ప్రెడ్ చేశారు న్యూస్. ఎవరిని ఏం చేస్తారు, అంత్యక్రియలు కదా చేస్తారు, అలాగే ఇవి చేయాల్సిన అంత్యక్రియలన్నీ కూడా చేస్తారు. అయితే ఇలా మొత్తం సెట్ అయిపోయింది అనుకున్నారు. కొన్ని రోజులకి ఏమైందంటే ఇప్పుడు ఈ హరిని లవ్ చేసిన వ్యక్తి హైదరాబాద్ లో ఉన్నాడు కదా, అతను ఏం చేశారంటే కేసు ఫైల్ చేశారు ఎవరి మీద, వీళ్ళ పైన. ఇన్ని రోజులు అవుతుంది ఇంకా తిరిగి రాలేదు ఏంటని చెప్పి వాళ్ళ పైన డౌట్ వచ్చి హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. అండ్ ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక చిన్న క్లూ ఏంటంటే ఈ హరిని అనే లేడీ ఎవరైతే ఉందో ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో మీద అప్పటికి ఆవిడకి డౌట్ ఉంది కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టుకుంది ఫోన్ లో. ఏమని, I'm Harini. My age is 24. I'm dealing with a separation from my husband. మా మేనమామని పెళ్లి చేసుకున్నాను. సో డివోర్స్ కి మా పేరెంట్స్ వెళ్ళారు. 2 years నుంచి నేను పేరెంట్స్ హౌస్ లో ఉంటున్నాను. చాలా గొడవలు అవుతున్నాయి. 2 times I went to police station also in the శ్రీకాకుళం. నన్ను 2 months లాక్ చేశారు కూడా. బయటికి వెళ్తే నీ పని చెప్తాము అన్నట్టు. ఎలాగో ఒకలాగా హైదరాబాద్ కి వచ్చాం. పేరెంట్స్ హైదరాబాద్ లోనే ఉంటా, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. ఈసారి డైవర్స్ సెటిల్మెంట్ చేసేస్తాము అని చెప్పేసి ఒకసారి మేలో లాస్ట్ ఇయర్ వెళ్ళాను. బయట ఉన్నప్పుడు పేరెంట్స్ ఫిజికలీ అబ్యూస్ చేశారు. వాళ్ళ మాట నమ్మి చివరిసారిగా అక్కడికి వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమైనా ఫోన్ రెస్పాన్స్ రాకపోయినా ఏమి రాకపోయినా ప్లీజ్ హెల్ప్ మీ. ఇప్పుడు నేను శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత హైదరాబాద్ కి తిరిగి రాలేదని అంటే నన్ను వాళ్ళు ఏదో చేశారని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి నేను ఇలాగే వెళ్ళాను, వాళ్ళు నన్ను కొట్టారు, మా అమ్మ కూడా నన్ను కొట్టింది. వాళ్ళు ఆమె చాలా పగబట్టారు, చాలా కోపం పెంచుకున్నారు. నన్ను వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్తూ ఒక వీడియో రికార్డ్ చేసి వెళ్ళింది. అతనికి డౌట్ వచ్చి కేసు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు అవన్నీ చెక్ చేస్తే ఆవిడ ఫోన్ లో ఆ వీడియో ఉంది. ఆ వీడియో ఆధారంగా ఈ ముగ్గురు కలిసి ఆవిడ చంపేశారని చెప్పి తెలిసింది. అండ్ వాళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది జరిగిన మ్యాటర్. కానీ దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇలా పరుగు పోతుందని చెప్పి చంపడం తప్పే. కాకపోతే అమ్మాయి చేసిన పని ఏంటంటే చదువుకుంటానని చెప్పి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ వేరే వ్యక్తిని లవ్ చేసింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కూడా 4 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఒక బాబు ఉండగా, ఒక ఫ్యామిలీ ఉండగా వేరే వ్యక్తిని
వ్యక్తిని అలా లవ్ చేస్తారు? కట్టుకున్న భర్తని, కన్న కొడుకుని, ఫ్యామిలీని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటారని చెప్పింది కదా. పరువు కోసం కన్న కూతురిని చంపడం అనేది కరెక్ట్ కాదు. కానీ అలాగే వీడు చేసింది ఏదైతే ఉందో అది కూడా కరెక్ట్ కాదు కదా. మరి ఎందుకు ఈ విషయంలో మీరేమంటారో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి అఫైర్ల వల్ల చాలా గొడవలు జరుగుతున్నాయి కదా, వీటిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి.